గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం సిఎస్ఎస్ 3 కమ్యూనికేషన్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ 3లో ఫస్ట్ యూనిట్ సాఫ్ట్ స్కిల్స్ పాజిటివ్ యాటిట్యూడ్ గురించి ఆల్రెడీ చెప్పుకుంటున్నాం. అంటే ప్రీవియస్ క్లాసెస్ కూడా చెప్పుకున్నాం. ఈరోజు మనం అడ్వాంటేజెస్ ఆఫ్ థింకింగ్ పాజిటివ్ గురించి ద వై పీపుల్ నెగిటివ్ అనే టాపిక్ గురించి మనం నేర్చుకున్నాం. అంటే ఈ అడ్వాంటేజెస్ ఆఫ్ థింకింగ్ పాజిటివ్ థింకింగ్ వల్ల అడ్వాంటేజెస్ ఏముంటాయి, దాని ఉపయోగాలు ఏముంటాయి అనే దాని గురించి మనం తెలుసుకున్నాం. ఇంతకుముందు ప్రీవియస్ లెసన్స్లో ఐ టోల్డ్ డేవిడ్ అండ్ మ్యాన్ ఆఫ్ పాజిటివ్ యాటిట్యూడ్ and what is positive thinking, how to develop positive thinking. These all topics are I told previously. Today I am telling about that why people are negative and advantages of thinking positive అనే టాపిక్స్ని మనం నేర్చుకోవాలి. ఈ అడ్వాంటేజెస్ ఆఫ్ థింకింగ్ పాజిటివ్లో ఏంటి, అడ్వాంటేజెస్ ఆఫ్ థింకింగ్ పాజిటివ్లో ఏముంటుంది, అందులో ఏమేమి విషయాలు ఉన్నాయి అనేది నేను జాగ్రత్తగా మీకు వివరిస్తాను. జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి. ఈ అడ్వాంటేజ్ ఆఫ్ థింకింగ్ పాజిటివ్ ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నానంటే, పాజిటివ్ థింకింగ్ helps you to derive satisfaction from what you do and what you have అని చెప్తుంది. అంటే ఏంటంటే ఈ పాజిటివ్ థింకింగ్ helps you to derive satisfaction from what you do and what you have. నువ్వు చేసే దాంట్లో ఏది పాజిటివ్ థింకింగ్ నీకు ఏమి విధంగా హెల్ప్ చేస్తుందంటే, నువ్వు ఏదైతే చేస్తున్నావో, నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో, నువ్వు ఏదైతే చేస్తున్నావో దాంట్లో ఏముండాలంట, సాటిస్ఫాక్షన్. దాంట్లో ఏముండాలి, సాటిస్ఫాక్షన్ ఉండాలి. అంటే ఏదైనా మనం పని చేస్తున్నప్పుడు, ఒక వర్క్ మనం చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే సాటిస్ఫాక్షన్గా ఉండాలి. ఆ పని చేసినప్పుడు మనం సాటిస్ఫాక్షన్గా ఉండాలి. చాలామంది కొన్ని వర్క్స్ చేస్తూ ఉంటాం వితౌట్ సాటిస్ఫాక్షన్ లేకుండా పని చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నానంటే పాజిటివ్ థింకింగ్ హెల్ప్స్ డెరైవ్ సాటిస్ఫాక్షన్ ఫ్రమ్ వాట్ యూ డూ అండ్ వాట్ యూ హ్యావ్. నువ్వు ఏదైతే చేస్తున్నావు, నువ్వు ఏదైతే కలిగినావో ఆ విషయంలో ఏంటి ఉండాలంటే మనకి పాజిటివ్ థింకింగ్ ఉండాలి. అలాగే సాటిస్ఫాక్షన్ మనం కలిగి ఉండాలి. సాటిస్ఫాక్షన్ లేకుండా ఏ పని చేసినా అది మనకు తృప్తిని అవుతుంది జీవితాలు. అందుకని ఏదైనా ఒక మనం పని చేస్తున్నామంటే దానికి సాటిస్ఫాక్షన్ ఉండాలి. పాజిటివ్ థింకింగ్లోనే మనం ఆ పని చేయాలి. లేకపోతే అది సాటిస్ఫాక్షన్ ఉండాలి అని చెప్తున్నాను. అంతేకాకుండా సెకండ్ పాయింట్ చూసుకుంటే పాజిటివ్ థింకింగ్ గైడ్స్ టు సక్సెస్ అండ్ పీస్ ఆఫ్ మైండ్. Positive thinking guides you to success and peace of mind. Positive thinking అనేది మనకి గైడ్స్, మనకు నాయకత్వం వహిస్తుంది, ఒక మార్గంగా సూచిస్తుంది. ఏంటంటే టు సక్సెస్ అండ్ పీస్ ఆఫ్ మైండ్. అంటే ఎప్పుడైతే నువ్వు పాజిటివ్ థింకింగ్లో ఆలోచించావో అది మనకి ఒక మార్గదర్శకం ఉంటుంది. దేనికి మార్గదర్శకం ఉంటుందంటే టు సక్సెస్ అండ్ పీస్ ఆఫ్ మైండ్. మనం పాజిటివ్ థింకింగ్లో ఉన్నామంటే పాజిటివ్ థింకింగ్గా ఆలోచిస్తున్నామంటే అది మనకు చాలా ఉపయోగం. అంటే సక్సెస్కి ఉపయోగపడుతుంది, పీస్ ఆఫ్ మైండ్ కూడా ఉపయోగపడుతుంది. పీస్ ఆఫ్ మైండ్ కావాలండి. ఇఫ్ యూ వాంట్ పీస్ ఆఫ్ మైండ్ వీ హ్యావ్ పాజిటివ్ థింకింగ్. పీస్ ఆఫ్ మైండ్ కావాలంటే పాజిటివ్ థింకింగ్ కావాలి. అందుకని ఏంటంటే నేను చెప్తున్నాను, అక్కడ పాయింట్ ఏం చెప్తున్నాను, పాజిటివ్ థింకింగ్
గైడ్స్ యూ టు సక్సెస్ అండ్ పీస్ ఆఫ్ మైండ్. మన గైడ్ మనకు మార్గం చూపిస్తుంది అన్నమాట. పాజిటివ్ థింకింగ్ ఎటువంటి మార్గం చూపిస్తుంది అంటే టు సక్సెస్ అండ్ పీస్ ఆఫ్ మైండ్. టు సక్సెస్ అండ్ పీస్ ఆఫ్ మైండ్. సక్సెస్కి పీస్ ఆఫ్ మైండ్కి ఇది మార్గదర్శకంగా ఉంటుంది అనమాట. ఏది విచ్ పాజిటివ్ థింకింగ్. పాజిటివ్ థింకింగ్ ఒక మార్గదర్శిగా మనకి ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే పాజిటివ్ థింకింగ్గా మనం యూజ్ చేస్తామో ఆలోచిస్తున్నామో మనకి ఏముంటుందంటే పీస్ ఆఫ్ మైండ్. చాలా మంది ఈ రోజుల్లో పీస్ ఆఫ్ మైండ్ లేదు. దే డోంట్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్. వై? బికాస్ దే డోంట్ హ్యావ్ పాజిటివ్ థింకింగ్. దే డోంట్ హ్యావ్ పాజిటివ్ థింకింగ్. పాజిటివ్ థింకింగ్ లేకపోతే నో పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. వాళ్ళకి పీస్ ఆఫ్ మైండ్ ఉండట్లేదు. వాళ్ళకి సక్సెస్ అని ఉండట్లేదు. వాళ్ళు నెగిటివ్గానే ఆలోచిస్తున్నారు ప్రతిదీ కూడా. నెగిటివ్గా ఆలోచిస్తే ఏమవుతుంది? నెగిటివ్గా ఆలోచిస్తే సక్సెస్ రాదు. నెగిటివ్గా ఆలోచిస్తే పీస్ ఆఫ్ మైండ్. అందుకని ఇక్కడ ఏం చెప్తుందంటే ఇక్కడ పాజిటివ్ థింకింగ్ గైడ్స్ టు సక్సెస్ అండ్ పీస్ ఆఫ్ మైండ్. టు సక్సెస్ అండ్ పీస్ ఆఫ్ మైండ్. సక్సెస్ పీస్ ఆఫ్ మైండ్ కావాలంటే ఏముండాలంటే మనకి పాజిటివ్ థింకింగ్ ఆలోచించాలి. పాజిటివ్ థింకింగ్ మనం ఆలోచించాలి. ఎప్పుడైతే పాజిటివ్ థింకింగ్ ఆలోచించలేదో అప్పుడు మనకి సక్సెస్ ఉండదు. అదేవిధంగా పీస్ ఆఫ్ మైండ్ కూడా మన జీవితంలో ఉండదు. ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఇవి ప్రతి ఒక్కరికి జీవితంలో చాలా ఇంపార్టెంట్, చాలా అడ్వాంటేజెస్. అందుకనే ఈ పాయింట్స్ అన్ని కూడా మనం వీ హావ్ టు రిమెంబర్ ఆల్ దీస్ పాయింట్స్ అండ్ బై హార్ట్ ఆల్సో. ఈ జీవితంలో మనకు చాలా ఉపయోగపడేవి కనుక మనం ఏం చేయాలంటే వీటన్నిటిని కూడా మనం గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. తర్వాత థర్డ్ పాయింట్ ఏం చెప్తుందంటే థర్డ్ పాయింట్ చూస్తే పాజిటివ్ థింకింగ్ కెన్ మేక్ రీచింగ్ యువర్ గోల్స్ ఈజియర్. పాజిటివ్ థింకింగ్ కెన్ మేక్ రీచింగ్ యువర్ గోల్స్ ఈజియర్. ఈ పాజిటివ్ థింకింగ్ లో ఆలోచించినట్లయితే అప్పుడు ఏం చేస్తారంటే నీ యొక్క గోల్స్ ఉంటాయి, నీ యొక్క లక్ష్యాలు, నీ ఎయిమ్స్, నీ యొక్క లక్ష్యాలు ఉంటాయి. ఆ లక్ష్యాలన్నీ కూడా ఏమంటే ఈజీగా రీచ్ అవ్వచ్చు, చాలా సులభంగా చేరుకోవచ్చు. నీ యొక్క లక్ష్యాన్ని సులభంగా చేరుకోవచ్చు. ఎప్పుడు చేరుకోవచ్చు అని అంటే పాజిటివ్ థింకింగ్ ఆలోచించినప్పుడు నువ్వు ఏం చేయొచ్చు? పాజిటివ్ ఆలోచించినప్పుడు రీచింగ్ యువర్ గోల్స్ ఈజీయర్. నీ గోల్స్ నువ్వు రీచ్ అవ్వడానికి చాలా ఈజీ అవుతుంది. నువ్వు ఎప్పుడైతే నెగిటివ్ థింకింగ్లో ఆలోచించావో అప్పుడు మాత్రం నీ గోల్స్ నువ్వు రీచ్ అవ్వవు ఈజీగా. యూ ఫేస్ ట్రబుల్స్ వెన్ యూ థింక్ నెగిటివ్. నువ్వు ఎప్పుడైనా నెగిటివ్గా ఆలోచించినప్పుడు నువ్వు ఏం చేస్తావంటే యు ఆర్ నాట్ రీచ్ యువర్ గోల్స్ ఈజీలీ. ఇక్కడ అందుకు ఈ పాయింట్ ఏం చెప్తున్నానండి మనకి ఇక్కడ పాయింట్ ఏం చెప్తున్నాను అంటే పాజిటివ్ థింకింగ్ కెన్ మేక్ రీచింగ్ యువర్ గోల్స్ ఈజియర్. ఈజియర్ అండ్ మోర్ ఎంజాయ్. అంతేకాకుండా నువ్వు పాజిటివ్ థింకింగ్ ఆలోచించేటప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు నీ గోల్స్ని ఈజీగా రీచ్ అవుతావు. అంతేకాకుండా అండ్ మోర్ ఎంజాయబుల్, చాలా సంతోషకరంగా, చాలా ఎక్కువ సంతోషకరంగా ఉంటుంది. ఈ రోజుల్లో చాలా మందికి హ్యాపీనెస్ లేదు జీవితం, సంతోషం లేదు జీవితం. ఎందుకు? బికాస్ దే డోంట్ థింక్ పాజిటివ్. పాజిటివ్ థింకింగ్ లో వాళ్ళు ఆలోచించట్లేదు కనుక వాళ్ళ జీవితంలో ఏముంటుందంటే ఎంజాయబుల్ లేదు, సంతోషం లేదు. అంతేకాకుండా వాళ్ళ గోల్స్ ని ఈజీగా రీచ్ అవ్వలేకపోతున్నారు. వాళ్ళకున్న గోల్స్ ని ఈజీగా రీచ్ అవ్వలేకపోతున్నారు. అది చెప్తున్నాను. ఇక్కడ థాట్ పాజిటివ్ థింకింగ్ కెన్ మేక్ రీచింగ్ యువర్ గోల్స్ ఈజియర్ అండ్ మేక్ ఎంజాయబుల్ అని చెప్తాను. తర్వాత ఫోర్త్ పాయింట్ మనం చూసుకున్నట్లయితే ఏముంటుందంటే ఫోర్త్ పాయింట్ పాజిటివ్ థింకింగ్ హెల్ప్స్ యూ టు బికేమ్ ఏ ఫ్లెక్సిబుల్ పర్సన్. పాజిటివ్ థింకింగ్ హెల్ప్స్ యూ టు బికేమ్ ఏ ఫ్లెక్సిబుల్ పర్సన్. ఈ పాజిటివ్ థింకింగ్ అనేది
ఎప్పుడైతే నువ్వు పాజిటివ్ థింకింగ్ ఆలోచించావో అది నీకు ఎలా ఉపయోగపడుతుందట? టు బికేమ్ ఏ ఫ్లెక్సిబుల్ పర్సన్. ఫ్లెక్సిబుల్ అంటే సున్నిత మనస్తత్వం కలదు, కఠినంగా ఉండకుండా ఫ్లెక్సిబుల్గా, ఎవరు చెప్పినా వినేటట్టుగా. కొంతమంది ఫ్లెక్సిబుల్గా ఉంటారు, అంటే చాలా కోపంగాను, షార్ట్ సంపదను, చాలా ప్రౌడ్నెస్, గర్వంగాను ఉంటా ఉంటారు. అటువంటి వాళ్ళు నెగిటివ్ థింకింగ్లో ఆలోచిస్తున్నారని అనుకోవాలి. కానీ ఇక్కడ ఏం చెప్తుందంటే పాజిటివ్ థింకింగ్ హెల్ప్స్ యూ టు బికేమ్ ఏ ఫ్లెక్సిబుల్ పర్సన్. నువ్వు ఎప్పుడైతే పాజిటివ్ థింకింగ్లో ఆలోచించావో, నువ్వు ఎప్పుడైతే పాజిటివ్ థింకింగ్లో ఆలోచిస్తున్నావో అప్పుడు నువ్వేంటంటే నీకు ఆ పాజిటివ్ థింకింగ్ నీకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే నువ్వు ఫ్లెక్సిబుల్గా తయారవుతావు, నువ్వు ఫ్లెక్సిబుల్ పర్సన్గా మారడం. అంటే ఎవరు చెప్పినా విధేయతో వినడానికి, వినయంతో వినడానికి ఎవరైతే చెప్పినా సరే ఆ విధంగా నువ్వు తయారవుతావు ఫ్లెక్సిబుల్ పర్సన్గా. గర్వం లేకుండా ఉంటావు ఎప్పుడు, వెన్ యూ థింక్ పాజిటివ్. నువ్వు పాజిటివ్గా ఆలోచించినప్పుడు గర్వం లేకుండా నేను ఫ్లెక్సిబుల్గా ఉంటాను, ఎవరు చెప్పినా విధేయతో వినేటట్లుగా ఉంటావు అని చెప్తున్నాడు. పాజిటివ్ థింకింగ్ హెల్ప్స్ యూ టు బికేమ్ ఏ ఫ్లెక్సిబుల్ పర్సన్. టు బికేమ్ ఏ ఫ్లెక్సిబుల్ పర్సన్. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టు పాజిటివ్ థింకింగ్ హెల్ప్స్ యూ టు అన్ఫోల్డ్ ది వరల్డ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. Unfold the world of problems. Unfold the problem. The positive thinking helps you to unfold the world of problems. Unfold అంటే open. విశదపరచడం. Unfold అంటే ఓపెన్, తెరవబడడం, లేకపోతే విశదపరచడం. రివీల్డ్, ఇంగ్లీష్లో రివీల్డ్, ఓపెన్ అనొస్తుంది. అంటే ఏంటి ఇక్కడ? అంటే నువ్వు ఎప్పుడైతే పాజిటివ్ థింకింగ్లో ఆలోచిస్తున్నావు అది నీకు ఎలా చేస్తుందంటే అన్ఫోల్డ్ ది వరల్డ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ప్రపంచంలో ఉన్న ప్రాబ్లమ్స్ నీకు విశదపరుస్తుంది, తెలియపరుస్తుంది. ఈ ప్రపంచంలో ఉన్న సమస్యలు ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి అనేది నీకేంటంటే తెలియజేస్తుంది. ఎప్పుడూ తెలియజేస్తుంది నీకు పాజిటివ్ థింకింగ్లో ఉన్నప్పుడు. నెగిటివ్ థింకింగ్లో ఉన్నప్పుడు వేరే గురించి ఆలోచించదు, ఏ చూసినా నెగిటివ్ థింకింగ్ ఆలోచిస్తాను. కానీ ఇక్కడ ఏం చెప్తున్నానంటే నువ్వు ఎప్పుడైతే పాజిటివ్ థింకింగ్గా ఆలోచించావో అది నీకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే వాళ్ళలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని నీకు తెలుస్తాయి, విశదపరుస్తాయి, నీకు ఓపెన్ అవుతాయి ఇవన్నీ కూడా. అందుకు మనం ఎలా ఉండాలంటే ప్రతి విషయంలో కూడా ఎలా ఉండాలంటే పాజిటివ్ థింకింగ్లో ఉండాలి. యు థింక్ పాజిటివ్. ప్రతి విషయం పాజిటివ్ థింకింగ్గా మనం ఆలోచిస్తేనే మనకు ఉపయోగాలు ఉంటాయి, లేకపోతే మనకి ఉపయోగాలు ఉండవు అని చెప్పడం జరుగుతుంది. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాను, పాజిటివ్ థింకింగ్ helps you to unfold the world of problems. Unfold the world of the problems. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే పాజిటివ్ థింకింగ్ helps you to motivate yourself. ఈ పాజిటివ్ థింకింగ్ దేనికి ఉపయోగపడుతుంది? ఈ పాజిటివ్ థింకింగ్ దేనికి ఉపయోగపడుతుంది ఇంకా అంటే దేనికి ఉపయోగపడుతుంది అంటే ఏంటంటే అది నీకు ఎలాగ ఉపయోగపడుతుందంటే మోటివేట్ యువర్సెల్ఫ్. నీ అంతటి నీయే చైతన్యపరచుకోండి. పాజిటివ్ థింకింగ్ ఆలోచించాలంటే మనకు మనమే చైతన్యపరచుకోవాలి. మనకు మనమే చైతన్యపరచుకుంటే పాజిటివ్ థింకింగ్ ఆలోచన మనకు వస్తుంది. ఇప్పుడు అందుకు ఇప్పుడు ఏం చెప్తున్నానంటే పాజిటివ్ థింకింగ్ హెల్ప్స్ యూ టు మోటివేట్ యువర్ సెల్ఫ్. పాజిటివ్ థింకింగ్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? మోటివేట్ యువర్ సెల్ఫ్. మనకు మనమే చైతన్యపరచుకోవడానికి ఉపయోగపడుతుంది. మనకు మనం చైతన్యపరచుకోవాలంటే ఏం కావాలంటే పాజిటివ్ థింకింగ్ కావాలి. పాజిటివ్ థింకింగ్ కావాలి. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే పాజిటివ్ థింకింగ్ హెల్ప్స్ యూ టు మోటివేట్ యువర్ సెల్ఫ్ అని చెప్తారు. ఇవి ది అడ్వాంటేజెస్ ఆఫ్ థింకింగ్ పాజిటివ్. ఈ యొక్క పాజిటివ్ థింకింగ్ వల్ల మనకి వచ్చే ఉపయోగాలు ఇవన్నీ కూడా ఏంటది ఉపయోగాలు? వన్స్ అగైన్ పాజిటివ్ థింకింగ్ హెల్ప్స్ యూ టు డెరైవ్ సాటిస్ఫాక్షన్ from what you do and what you have. Positive thinking guides you to success and peace of mind.
Positive thinking can make reaching your goals easier and more enjoyable. Positive thinking helps you to become a flexible person. Positive thinking helps you to unfold the world of problems. Positive thinking helps you to motivate yourself. These are the advantages of thinking positive. ఇవన్నీ కూడా మీకు అడ్వాంటేజెస్ అన్నమాట. పాజిటివ్ థింకింగ్లో ఆలోచించడానికి ఇవన్నీ కూడా మీకు అడ్వాంటేజెస్ ఇవన్నీ కూడా. తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏంటంటే వై ఆర్ పీపుల్ నెగిటివ్. వై ఆర్ పీపుల్ నెగిటివ్. నెక్స్ట్ టాపిక్ ఏంటి వై ఆర్ పీపుల్ నెగిటివ్. Why are people negative? Why are people negative? People ఎందుకు నెగిటివ్గా ఉంటారు? పీపుల్ ఎందుకు నెగిటివ్గా ఉంటారు? Why are people negative? కొంతమంది పాజిటివ్గా ఉంటారు, కొంతమంది నెగిటివ్గా ఉంటారు. కానీ పాజిటివ్గా ఉంటే మనకి ఏమి అడ్వాంటేజెస్ ఉన్నాయో ఇక్కడ తెలుసుకున్నాం. మరి నెగిటివ్గా ఉంటే ఏ విధంగా ఉంటుంది? అసలు ప్రజలు ఎందుకు నెగిటివ్గా ఉంటున్నారు, పీపుల్ ఎందుకు నెగిటివ్గా ఉంటున్నారు అనేది మనం తెలుసుకుందాం. అది చూస్తే ఫస్ట్ పాయింట్ చూస్తే ఇక్కడ పీపుల్ డో నాట్ థింక్ పాజిటివ్ బికాస్ దే డోంట్ హ్యావ్ కాన్ఫిడెన్స్. పీపుల్ డో నాట్ థింక్ పాజిటివ్. చాలా మంది ప్రజలు పాజిటివ్గా ఆలోచించరు కనుక దే డోంట్ హ్యావ్ కాన్ఫిడెన్స్. వాళ్ళు ఏముంటుందంటే కాన్ఫిడెన్స్. ఎప్పుడైతే పాజిటివ్ థింకింగ్లో మనం ఆలోచించామో అటువంటి వాళ్ళు ఏముంటుందంటే కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎవరైతే పాజిటివ్ థింకింగ్గా ఆలోచించారో అంటే నెగిటివ్ థింకింగ్గా ఆలోచిస్తారో వాళ్ళు ఏముంటుందంటే దే డోంట్ హ్యావ్ కాన్ఫిడెన్స్. వాళ్ళు నమ్మకం ఉండదు, వాళ్ళు చేసే పనులు వాళ్ళకి నమ్మకం ఉండదు అని చెప్తారు. అందుకని పాజిటివ్ పీపుల్ డో నాట్ థింక్ పాజిటివ్ బికాస్ దే డోంట్ హ్యావ్ కాన్ఫిడెన్స్. వాళ్ళు పాజిటివ్ థింకింగ్లో ఆలోచించడం కనుక వాళ్ళకి ఏముండదు, కాన్ఫిడెన్స్. సెకండ్ పాయింట్ చూసుకున్నట్లయితే పీపుల్ డు నాట్ థింక్ పాజిటివ్ బికాస్ దే హ్యావ్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. ఎందుకంటే చాలా మంది ప్రజలు పీపుల్ ఏం చేస్తారంటే పాజిటివ్ థింకింగ్లో కూడా ఆలోచించకూడదు. ఇంకొంతమంది ప్రజలు ఎందుకంటే వాళ్ళు దే హ్యావ్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. వాళ్ళ అపజయాల గురించి భయపడుతూ ఉంటారు. వాళ్ళ యొక్క అపజయాల గురించి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. అందుకని వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏం కాదంటే వాళ్ళకి ఏముండదంటే పాజిటివ్ థింకింగ్ ఆలోచించే శక్తి కెపాసిటీ ఉంటుంది. వాళ్ళ సామర్థ్యం ఉండదు పాజిటివ్ థింకింగ్లో ఆలోచించి. ఎందుకంటే వాళ్ళు బికాస్ దే హ్యావ్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. వాళ్ళు అపజయానికి ఏం చేస్తారంటే వాళ్ళు భయపడతారు. అందుకని వాళ్ళు ఏంటంటే పాజిటివ్ థింకింగ్లో ఆలోచించారు. వాళ్ళు నెగిటివ్ థింకింగ్లో ఆలోచిస్తారు కనుక వాళ్ళు దేనికంటే ఫెయిల్యూర్కి భయపడతారు, ఇంకా ఆలోచించరు కదా. సరే, థర్డ్ పాయింట్ పీపుల్ డో నాట్ థింక్ పాజిటివ్ బికాస్ దే ఓవర్ ఎస్టిమేట్ దేర్ ప్రాబ్లం. ఇంకోటి ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు చాలామంది ఇందులో మనకి ఉన్న ప్రపంచంలో ఉన్న చాలామంది పీపుల్ ఇదే విధంగా ఉంటుంది. పీపుల్ డో నాట్ థింక్ పాజిటివ్ బికాస్ దే ఓవర్ ఎస్టిమేట్ దేర్ ప్రాబ్లమ్స్. చాలామంది ప్రజలు ఏంటంటే వారి యొక్క అంచనాలని వారి యొక్క సమస్యలు ఏం చేస్తారంటే ఓవర్ ఎస్టిమేషన్ చేస్తారు, ఎక్కువ అంచనా వేస్తారు. వాళ్ళకున్న సమస్యల్ని ఎక్కువగా అంచనా వేసి వాటితోనే ఆలోచించుకుంటూ వాటి గురించి బాధపడుతూ ఉంటారు. అందుకని వాళ్ళు ఏంటంటే పాజిటివ్ థింకింగ్లో ఆలోచించారు. ఒకవేళ పాజిటివ్ థింకింగ్లో ఆలోచించినట్లయితే వాళ్ళకున్న సమస్యల్ని ఎక్కువగా అంచనా వేసుకోలేదు, చాలా సింపుల్గా తీసుకుంటారు, చాలా ఈజీగా తీసుకుంటారు. ఎప్పుడు వాళ్ళు పాజిటివ్ థింకింగ్గా ఆలోచించారు.
కానీ ఇక్కడ ఏంటంటే పాజిటివ్ థింకింగ్ లో ఆలోచించట్లేదు కనుక వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క సమస్యల్ని చాలా ఎక్కువగా అంచనా వేసుకుంటారు, చాలా భారంగా చూసుకుంటున్నారు. వాళ్ళకున్న సమస్యలన్నింటినీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే చాలా భారంగా చూసుకుంటారు, ఓవర్ ఎస్టిమేట్ చేస్తారు, ఓవర్ ఎస్టిమేట్ చేస్తారు. అది చెప్తున్నారు. పీపుల్ డో నాట్ థింక్ పాజిటివ్ బికాస్ దే ఓవర్ ఎస్టిమేట్ దేర్ ప్రాబ్లమ్స్. పాజిటివ్ థింకింగ్ లో ఆలోచిస్తలేదు కనుక వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎలా కనిపిస్తున్నాయి, చాలా ఎక్కువగా కనిపిస్తాయి. నెగిటివ్ వాళ్ళ పాజిటివ్ థింకింగ్ లో పాజిటివ్ థింకింగ్ లో ఆలోచించట్లేదు కనుక వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎక్కువగా కనపడదు. అది చెప్తున్నాడు ఇక్కడ. అంటే దాని అర్థం ఏంటి? పాజిటివ్ థింకింగ్ లో ఆలోచించలేదంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు నెగిటివ్ థింకింగ్ లో ఆలోచిస్తారు. నెగిటివ్ థింకింగ్ లో ఆలోచిస్తే ఏమవుతుంది, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అలాగే కనిపిస్తాయి, చాలా ఎక్కువగా కనిపిస్తాయి, చాలా ఓవర్ ఎస్టిమేషన్, చాలా ఎక్కువ అంచనా వేసుకుంటారు వాళ్ళకున్న సమస్యను బట్టి. అందుకని ఏం చెప్తున్నా, పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ బికాస్ దే ఓవర్ ఎస్టిమేట్ దేర్ ప్రాబ్లమ్స్. తర్వాత నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఏం చెప్తున్నదంటే నెక్స్ట్ పాయింట్, పీపుల్ డో నాట్ థింక్ పాజిటివ్ బికాస్ దే లిసన్ టు అదర్స్ అండ్ సర్కమ్స్టెన్సెస్. పీపుల్ పాజిటివ్ థింకింగ్ లో ఆలోచించుకోవటం వల్ల వచ్చే పరిణామం ఏంటంటే దే లిసన్ టు అదర్స్ అండ్ సర్కమ్స్టెన్సెస్. కొన్ని పరిస్థితుల్లో వాళ్ళకున్న పరిస్థితుల్లో వాళ్ళు ఏంటంటే ఇతరులు చెప్పిన మాట్లాడుతున్నారు, వాళ్ళు ఇతరులు చెప్పిన మాట్లాడుతున్నారు కనుక వింటున్నారు కనుక వాళ్ళు పాజిటివ్ థింకింగ్ లో ఆలోచిస్తే, వాళ్ళు అనుకూలంగా వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకు అనుకూలంగా ఆలోచిస్తే ఇతరుల మీద ఆధారపడవసరం లేదు, ఇతర సలహాలు సూచనలు తీసుకోవసరం లేదు వాళ్ళ పరిస్థితులను బట్టి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే పీపుల్ డో నాట్ థింక్ పాజిటివ్ బికాస్ దే లిసన్ టు అదర్స్. ఎత్తవాడు చెప్పిందే కరెక్ట్ అనుకుంటున్నారు, ఎత్తవాడు చెప్పిందే నిజం అనుకుంటున్నారు, ఎత్తవాళ్ళే వాస్తవం అనుకుంటున్నారు. అందుకని వాళ్ళు ఏంటంటే వీళ్ళు పాజిటివ్ థింకింగ్ లో ఆలోచించకపోయి ఏం చేస్తారంటే డిపెండ్ విత్ అదర్స్, డిపెండ్ అన్న విత్ అదర్, ఇతరుల మీద ఆధారపడరు, ఇతరుల మీద లిజన్ టు అదర్స్, ఇతరులలో మాట్లాడుతున్నారు, వాళ్ళు చెప్పేవే నమ్ముతున్నారు, అవే కరెక్ట్ అనుకుంటున్నారు. అందుకని ఏం చేస్తున్నారంటే వీళ్ళు స్వతహాగా వీళ్ళు ఆలోచించుకోవట్లేదు. అంతేకాకుండా వారి పరిస్థితులను బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇతరులు చెప్పే మాటల్ని వింటున్నారు. ఇవన్నీ ఇతరులు చెప్పే మాటలు వింటున్నారు అంటే అర్థం ఏంటి? దే డోంట్ థింక్ పాజిటివ్ పాజిటివ్గా వాళ్ళు ఆలోచించట్లేదు అని చెప్పి. తర్వాత పాయింట్ చూసుకుంటే పీపుల్ డో నాట్ థింక్ పాజిటివ్ బికాస్ దే సస్పెక్ట్ ఎవ్రీథింగ్. పాజిటివ్ థింకింగ్ లో ఆలోచించుకోవటం పోయి పీపుల్ పాజిటివ్ థింకింగ్ లో ఆలోచించట్లేదు. పాజిటివ్ థింకింగ్ లో ఆలోచించుకోవటం పక్కన పెడితే వాళ్ళు ఏంటంటే పాజిటివ్ థింకింగ్ లో ఆలోచించకపోబట్టి వాళ్ళు ఏంటంటే ప్రతి దాన్ని కూడా అనుమానిస్తారు. చాలా మంది ఉంటారు చిన్నదానికి పెద్దదానికి అనుమానిస్తారు, ఎతరులు చెప్పింది నమ్మరు, అనుమానిస్తూ ఉంటారు. ఎందుకని అలా అనుమానిస్తూ ఉంటారు అంటే వాళ్ళు పాజిటివ్ థింకింగ్ అనుకూల ఆలోచన లేదు, వాళ్ళకి పాజిటివ్ థింకింగ్ లో ఆలోచించట్లేదు. వాళ్ళు అలా పాజిటివ్ థింకింగ్ లో ఆలోచించుకోబట్టి ఏం జరుగుతుందంటే ఆలోచించుకోబట్టి వాళ్ళు ప్రతి విషయంలో కూడా అనుమానం వ్యక్తం చేస్తారు, ప్రతి విషయంలో కూడా వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తారు, ప్రతి విషయం. అందుకని ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే పాజిటివ్ ఉండాలని చెప్తున్నారు, పాజిటివ్ థింకింగ్ తోనే ఆలోచించాలని చెప్తున్నారు, పాజిటివ్ థింకింగ్ లో. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, వై ఆర్ పీపుల్ నెగిటివ్, వాళ్ళందరూ నెగిటివ్ ఉండబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి చెప్పిన విషయాలు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే పీపుల్ డో నాట్ థింక్ పాజిటివ్ బికాస్ దే ఫర్గెట్ దేర్ పాస్ట్ విక్టరీస్. ప్రజలు పాజిటివ్ థింకింగ్ లో ఆలోచించుకోవటం వల్ల కారణం ఏంటంటే దే ఫర్గెట్ దేర్ పాస్ట్ విక్టరీస్. వారి గత విజయాల్ని వాళ్ళు ఏం చేస్తారంటే మర్చిపోతున్నారు. వాళ్ళు అందుకని మర్చిపోతున్నారు కనుక వాళ్ళు ఏంటంటే పాజిటివ్ థింకింగ్ లో ఆలోచించుకోవడానికి కారణం ఏంటంటే దే ఫర్గెట్ దేర్ పాస్ట్ విక్టరీస్. గత విజయాల్ని వాళ్ళు ఏం చేస్తారంటే మర్చిపోతున్నారు. గత విజయాల్లో ఏం సాధించారు అనేది గతంలో, కానీ దాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా మర్చిపోతున్నారు.
బట్ మర్చిపోతున్నారు కనుక వాళ్ళు పాజిటివ్ థింకింగ్లో ఆలోచించారు. తర్వాత నెక్స్ట్ పాయింట్ చూస్తే పీపుల్ డూ నాట్ థింక్ పాజిటివ్ బికాస్ దే డూ నాట్ హ్యావ్ హోప్ ఇన్ ఫ్యూచర్. వీళ్ళు పాజిటివ్ థింకింగ్ లో ఆలోచించట్లేదు. ఎందుకు కారణం ఏంటంటే వాళ్ళు పాజిటివ్ థింకింగ్ లో ఆలోచించుకోవడానికి కారణం ఏంటంటే బికాస్ ఎందుకు చేస్తారంటే దే డోంట్ హ్యావ్ హోప్ ఇన్ ఫ్యూచర్. వాళ్ళ భవిష్యత్తు గురించి ఆశ లేదు. చాలా మందికి భవిష్యత్తు గురించి ఆలోచన, ఏ రోజుకి ఆ రోజే మనం బాగుంటే చాలు. మన భవిష్యత్తు ఏంటి, రేపు మన పరిస్థితి ఏంటి, మన జీవితంలో ఎలా బ్రతకాలి, జీవితంలో ఎలా సెటిల్ అవ్వాలి, మనం ఏం చేస్తే మనం ఉన్నత స్థాయికి వెళ్తాం అనే విషయాలు వాళ్ళ భవిష్యత్తులో ఆలోచించరు. అందుకని వాళ్ళు ఆలోచించేదే పాజిటివ్ థింకింగ్ లో ఆలోచిస్తారు. అందుకని ఇక్కడ ఏంటంటే చెప్తున్నారంటే పీపుల్ డో నాట్ థింక్ పాజిటివ్ బికాస్ దే డోంట్ హ్యావ్ హోప్ ఇన్ ఫ్యూచర్. వాళ్ళకి బికాస్ దే డోంట్ హ్యావ్ హోప్ ఇన్ ఫ్యూచర్. భవిష్యత్తులో వాళ్ళ మీద వాళ్ళకి ఏమి లేదు, ఆశ లేదు. ఏదో సాధిద్దాం, ఏదో చేద్దాం, ఏదో విధంగా మనం ముందుకెళ్దాం అనే ఆశ లేదు కనుక వాళ్ళు ఏంటంటే అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే పీపుల్ డో నాట్ పాజిటివ్ థింకింగ్. వాళ్ళు పాజిటివ్ థింకింగ్ లో ఆలోచించలేక, వాళ్ళ జీవితం మీద ఆశ లేదు, భవిష్యత్తు మీద ఆశ లేదు కనుక పాజిటివ్ థింకింగ్ లో ఆలోచించలేకపోతారు. తర్వాత ఇంకోటి ఇక్కడ ఏం చెప్తారు, ఇక్కడ మనకి ముఖ్యమైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఆర్ యు పాజిటివ్ థింకర్? ఒకవేళ నువ్వు పాజిటివ్ థింకర్ గా ఉన్నావా లేదా? ఆర్ యు పాజిటివ్ థింకర్? Are you positive thinker? Are you positive thinker? నువ్వు పాజిటివ్ థింకర్ గా ఉన్నావా? ఆర్ యు పాజిటివ్ థింకర్? పాజిటివ్ థింకర్ గా ఉంటున్నావు. ఒకసారి మన మనస్సాక్షి మనం పరీక్షించుకోవాలి. కన్ఫ్యూజ్ అవ్వచ్చు, మనముగా ఆలోచించుకోవాలి. మనం పాజిటివ్ గా ఆలోచిస్తాం, థింకర్ గా ఉన్నాం. ఇక్కడ చాలా క్వశ్చన్స్ అడుగుతున్నాడు, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. క్వశ్చన్స్ లో నీకు కరెక్టో కాదో అవి నీకు వర్తిస్తాయో లేదు. క్వశ్చన్స్, ఈ ప్రశ్నలు నీకు వర్తిస్తాయో లేదు, నీ జీవితానికి, నీ సమస్యకి పరిష్కారం అవుతాయో లేదు ఈ క్వశ్చన్స్ అనేది మీకు తెలుస్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నారు ఇక్కడ మనకైతే, డూ యూ బిలీవ్ దట్ యు ఆర్ యూనిక్ అండ్ స్పెషల్? ఒకవేళ నీ జీవితం నువ్వు నమ్ముతున్నావా యూనిక్, నీకు స్పెషల్ గా ఉండాలని, యూనిక్ గా ఉన్నతమైన స్థితిలో స్పెషల్ గా ఉండాలని, ఉన్నతమైన స్థితిలో ఉండాలని, స్పెషల్ గా ప్రత్యేకత కలిగి ఉండాలని నువ్వు కోరుకుంటున్నావా? కోరుకుంటే అప్పుడు నీకు తెలుస్తుంది అనమాట నువ్వేంటి అనేది. పాజిటివ్ థింకింగ్ లో ఆలోచిస్తున్నావు, నెగిటివ్ థింకింగ్ లో ఆలోచిస్తున్నావు. రెండో క్వశ్చన్ ఏంటి అడుగుతున్నానంటే, ఇఫ్ సంబడి వాంట్స్ టు టాక్ టు యూ, డూ యూ ఫియర్ దట్ మైట్ షేర్ యూ ఎనీ ప్రాబ్లమ్స్? ఒకవేళ నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అనుకో, వాళ్ళతో నీకున్న ప్రాబ్లమ్స్ షేర్ చేసుకోవడానికి భయపడుతున్నావా? మనం చాలా మంది మాట్లాడుతున్నాం, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాం. అటువంటి మాట్లాడుతున్నప్పుడు ఎవరితో మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ నీకున్న ప్రాబ్లమ్స్ షేర్ చేసుకోవటంలో నువ్వు భయపడుతున్నావా? ఒకసారి ఆలోచించు. థర్డ్ పాయింట్ ఏంటంటే, ఇఫ్ ఏ పర్సన్ హర్ట్స్ యూ బిలీవ్ ఎవ్రీబడి ఈజ్ ద సేమ్. ఒకవేళ ఏదైనా సందర్భంలో ఎవరైనా నిన్ను గాయపరచారు, నీ మనసుని గాయపరచారు, నిన్ను హర్ట్ చేశారు, నేను కొన్ని అవమానించాను అనుకో, డూ యూ బిలీవ్ ఎవ్రీబడి ఈజ్ ద సేమ్? నువ్వు నమ్ముతున్న ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి వాళ్ళే, ఇలాగే ఉంటారు, అవమానించే వాళ్ళు ఉంటారు, నిందించే వాళ్ళు ఉంటారు, మనసును గాయపరిచే వాళ్ళు ఉంటారు అని నీ జీవితం నువ్వు అనుకుంటున్నావా? లేదు, ఒకసారి పరీక్షించు నీవు. తర్వాత క్వశ్చన్, యూ హ్యావ్ ఆల్రెడీ ఫెయిల్డ్ ఇన్ వన్ టాస్క్, యూ బిలీవ్ యూ సర్టన్లీ ఫెయిల్ దిస్ టైం. ఒకవేళ నీకు ఇచ్చిన పనిలో, టాస్క్ అంటే వర్క్, టాస్క్ మీన్స్ వర్క్, నీకు ఇచ్చిన పనిలో
ఫెయిల్ అయ్యావు. ఏదైనా నీకు ఒక పని అప్పు చెప్పినప్పుడు ఆ పని సక్రంగా చేయటంలో, లేకపోతే కరెక్ట్ టైంలో చేయటంలో, చేయకపోవటంలో నువ్వు ఫెయిల్ అయ్యావు. యూ బిలీవ్, యూ సర్టన్లీ ఫెయిల్ దిస్ టైం టు. మరలా నేను వేరే పని చేసినా కానీ, మరలా ఏదే పని ఇంకోటి ఏమైనా పని చేసి దాంట్లో కూడా నేను ఫెయిల్ అవుతానా, ఏదైనా పనిలో ఫెయిల్ అవుతానంటావా అని ఆలోచన ఉందో లేదు చూసుకో. బిలీవ్ యూ సర్టన్లీ ఫెయిల్ దిస్ టైం టు. ఒకసారి ఫెయిల్ అయిపోయి తర్వాత రెండోసారి కూడా నేను ఫెయిల్ అయిపోతానంటావా అనే ఒక భావం నీలో ఉందా? ఈ భావం నీలో ఉంటే అది నెగిటివ్ థింకింగ్లోనే ఆలోచిస్తాను, పాజిటివ్ థింకింగ్ ఆలోచించినట్టు కాదు. ఆ భావం నీలో ఉంది అని చెప్తాను. తర్వాత పాయింట్స్ కోసం. Do you believe that there are no solution for your problems? నీ యొక్క సమస్యలకి పరిష్కారం లేదని నువ్వు భావిస్తున్నావా, నమ్ముతున్నావా? నీ యొక్క సమస్యలకి పరిష్కారం లేదు అని నువ్వు నమ్ముతున్నావా? యాక్చువల్గా ప్రతి సమస్యకి పరిష్కారం, పెద్ద ప్రాబ్లం అయినా బిగ్ ప్రాబ్లం అయినా సరే దానికి పరిష్కారం ఉంటుంది. కానీ నువ్వు ఆలోచించేది ఏంటి? ఒకవేళ నీకున్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోలేని అనుకుంటావా? దెర్ ఆర్ నో సొల్యూషన్ ఫర్ యువర్ ప్రాబ్లమ్స్. దానికి పరిష్కారం లేదనుకుంటున్నావా? నీకున్న యొక్క ప్రాబ్లమ్స్, ప్రతి ప్రాబ్లంకి పరిష్కారం ఉంటుంది, కానీ నీకున్న ప్రాబ్లమ్స్కి పరిష్కారం లేదనుకుంటున్నావా? సార్ నెక్స్ట్ క్వశ్చన్. వెన్ యు ఆర్ గివెన్ ఏ అసైన్మెంట్, డూ యూ ఫియర్ దట్ ద మే డూ నాట్ డూ ప్రాపర్లీ? ఒకవేళ నీకు ఏదైనా ఒక అసైన్మెంట్ ఇచ్చారు, పని అప్ చెప్పిన ఒక అసైన్మెంట్ ఇచ్చారు, దాన్ని ప్రాపర్గా చేయగలేను అని నేను భయపడుతున్నాను, దాన్ని ప్రాపర్గా చేయలేనని భయపడుతున్నాను. ఏదైనా ఒక పని ఇచ్చినప్పుడు ఇది కాన్ఫిడెన్స్గా నేను చేయగలనని ఉంటుంది చాలా మంది. పాజిటివ్ థింకింగ్లో ఆలోచించినప్పుడు చేయగలననే ఆలోచన కోసం, నెగిటివ్ థింకింగ్లో ఆలోచించినప్పుడు మనకి ఇచ్చిన పని చేయలేము అనే భావన మనకు వస్తుంది. అందుకని ఇక్కడ ఏమంటున్నట్టే, వెన్ యు ఆర్ గివెన్ ఎన్ అసైన్మెంట్, డూ యూ ఫియర్ దట్ యూ మే నాట్ డూ ఇట్ ప్రాపర్లీ? ఓకే, తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను. వెన్ యూ విన్ ఎ గేమ్, డూ యూ బిలీవ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ లక్? ఒకవేళ ఒక గేమ్లో, ఒక ఆటలో నువ్వు విన్ అయ్యావు, విజయం పొందావు, ఒక గేమ్లో, ఒక ఆటలో నువ్వు విజయం పొందావు, నువ్వు అది నా లక్ వల్ల జరిగింది, నా అదృష్టం వల్ల నేను నెగ్గాను అని భావిస్తున్నావా? అదృష్టం వల్ల గేమ్ నెగ్గడం జరగదు. అదృష్టం వల్ల గేమ్ నెగ్గరు. ఏంటంటే కష్టపడి మనం ఆడితేనే, మనం ఆడే గేమ్ మీద గ్యాస్ పెట్టి మనం కష్టపడితేనే మనం ఏం చేస్తూ ఉంటాం, దాంట్లో విజయం పొందుతాం. ఇక్కడ ఏం చెప్తున్నానంటే, నువ్వు అలా ఆలోచిస్తున్నప్పుడు, అలా ఆలోచిస్తే అది నీకు ఏమవుతుందంటే అది మనకి రాంగ్ అవుతుంది. ఓకే, డూ యూ హ్యావ్ హోప్ దట్ యూ విల్ హ్యావ్ ఫ్యూచర్? క్వశ్చన్ ఇంకే క్వశ్చన్ మంచిది క్వశ్చన్. డూ యూ హ్యావ్ హోప్ దట్ యూ విల్ హ్యావ్ ఫ్యూచర్? ఒకవేళ నాకు మంచి భవిష్యత్తు ఉందని నీకు ఆశ ఉందా? నీకు మంచి భవిష్యత్తు ఉంది అని నీకు ఆశ ఉందా? ప్రతి ఒక్కరు కూడా మంచి భవిష్యత్తు ఉందనే ఆశ ఉంటారు. ఆశ ఉంటేనే నువ్వేంటంటే మనం అనుకున్న గోల్కి రీచ్ అవుతాం, మనం అనుకున్న గోల్కి ఏమవుతాం, రీచ్ అవుతాం. డూ యూ హ్యావ్ హోప్ దట్ యూ విల్ హ్యావ్ గుడ్ ఫ్యూచర్? ఆలోచించుకోవాలి మనం. నెక్స్ట్ క్వశ్చన్. When your well-wishers scold you for your mistakes, do you accept it? ఒకవేళ నీకు దగ్గర వాడు, నీ ప్రాణ స్నేహితులు కదా, నీ వెల్-విషర్స్, నిన్ను అభిమానించేవాడు, నీ ప్రాణ స్నేహితులు, నిన్ను అభిమానించేవాడు ఎవరైనా నిన్ను తిట్టారనుకో, ఏదైనా నువ్వు పొరపాటు తప్పు చేసినట్లయితే నిన్ను తిట్టారనుకో, ఎవరైనా నిన్ను తిట్టారనుకో, అప్పుడు నువ్వు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తావా? వాళ్ళు తిట్టారు కదని ఆ విషయం నువ్వు యాక్సెప్ట్ చేస్తావు?
యాక్సెప్ట్ చేస్తే మంచివాడు. ఒకసారి మనం తప్పులు చేస్తాం, ఆ తప్పులు ఎదుటివాడు మనల్ని సరి చేసుకోమని చెప్పినప్పుడు దాన్ని ఏం చేయాలంటే మనం యాక్సెప్ట్ చేయాలి. లేదు నేను చేసిన తప్పు కాదు అనుకున్నావు అనుకోండి, నువ్వు నెగిటివ్ థింకింగ్లో ఆలోచిస్తావు. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నానంటే వెన్ యువర్ వెల్విషర్ స్కోల్డ్స్ యూ ఫర్ యువర్ మిస్టేక్స్ డూ యూ యాక్సెప్ట్. స్కోల్డ్స్ అంటే తిట్టడం. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి చూద్దాం. హ్యావ్ యూ ఎవర్ యాటిట్యూడ్ సక్సెస్ టు అదర్స్? ఒకవేళ ఎదటి వారి యొక్క సక్సెస్ నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావా? సక్సెస్ని నువ్వు ఎదటి వాడి యొక్క సక్సెస్ నువ్వు ఎప్పుడైనా అంగీకరించావా? ఆ గుణం ఉంది నీ దగ్గర. ఎదటివాడు బాగుంటే వాళ్ళు బాగున్నారని సంతోషించేవాడు. ఎదటివాడు జయం పొందితే వాడు జయం పొందారని సంతోషించావా? అటువంటి గుణము అటువంటి లక్షణం నీలో ఉందా అని చెప్తున్నారు. తర్వాత నెక్స్ట్ డూ యూ ట్రై టు సాటిస్ఫై ఆల్వేస్ ఆఫ్టర్ డూయింగ్ సంథింగ్ రాంగ్? నువ్వు ఎప్పుడు ప్రతి విషయంలో కూడా నువ్వు చిన్న చిన్న తప్పులు చేస్తున్నావు అనుకో, ప్రతి విషయంలో కూడా రాంగ్ చేస్తున్నావు, తప్పులు చేస్తున్నావు అనుకో, నువ్వు ప్రతి విషయంలో అటువంటి తప్పులు చేస్తుంటుంటే ఆ తప్పుల వల్ల నువ్వు ట్రై టు జస్టిఫై, అటువంటి తప్పుల వల్ల నువ్వు సరిదిద్దుకుంటున్నావు. అటువంటి తప్పుల్ని నువ్వు సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తున్నావు. ఒకవేళ నువ్వు ఏదైనా తప్పు చేసావు, ఆ తప్పు చేసినప్పుడు దాన్ని జస్టిఫై, దానికి న్యాయం చేకూరుస్తున్నావు. ఒకవేళ నువ్వు చేసిన తప్పు అని నువ్వు గ్రహించాలి. తర్వాత డూ యూ ఫీల్ ఎక్సైటెడ్ ఫ్రమ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఆర్ స్టడీస్? డూ యూ ఫీల్ ఎక్సైటెడ్ ఫర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ అండ్ స్టడీస్? నీ యొక్క భవిష్యత్తు యొక్క ప్రాజెక్ట్స్ ఏమైతే ఉన్నాయో నీ ఒక మైండ్లో నువ్వు ఏమైతే చేయాలనుకున్న ప్రాజెక్ట్స్, ఏ అయితే కార్యక్రమాలు చేయాలనుకుంటున్నావు వాటి పట్ల, లేకపోతే నీ స్టడీస్ పట్ల నువ్వు ఆతృత కలిగి ఉన్నావు. ప్రతి ఒక్కరు కూడా మీరు చదువు పట్ల ఆతృత కలిగి ఉంటారు. అందుకే చెప్తాడు, డూ యూ ఫీల్ ఎక్సైటెడ్ ఫర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఆర్ స్టడీస్? ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ప్రాజెక్ట్స్, వారి ఎయిమ్స్ గురించి, వాళ్ళ లక్ష్యాల గురించి, వాళ్ళ చదువుల గురించి ఏం చేయాలంట? ఎక్సైటెడ్గా ఉండాలి, ఆతృతగా ఉండాలి. ఆతృతగా ఉండాలి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏమనుకుంటే, ఇఫ్ యు ఆర్ లేట్ టు కాలేజ్ ఫర్ హెల్పింగ్ సమ్వన్ టు క్రాస్ ది రోడ్, డూ యూ థింక్ దట్ యువర్ టీచర్ విల్ పనిష్ యూ? ఒకవేళ కాలేజీకి లేట్ అయ్యావు, ఎందుకు లేట్ అయ్యావు అంటే ఎవరో ఒక ముసలామిని రోడ్డు క్రాస్ చేస్తున్నావు, రోడ్డు దాటిస్తున్నావు. నువ్వు ఒక ముసలామిని ఒక రోడ్డు దాటిస్తున్నప్పుడు నువ్వు కాలేజీకి వెళ్ళే టైం లేట్ అయ్యావు. అప్పుడు నువ్వు టీచర్ నీకు పని చేస్తుందని గ్రహిస్తున్నావు. లేట్గా వస్తున్నావు, నేను లేట్కి వెళ్ళానే, అందుకు నా టీచర్ పని చేస్తుందని చెప్తున్నాను. ఎందుకంటే నువ్వు ఎందుకు లేట్గా వెళ్ళావో ఒకసారి నువ్వు నీ టీచర్కి నువ్వు వివరించినట్లయితే, నువ్వు చేసేది పని మంచి పని కనుక నువ్వు వివరంగా చెప్పినట్లయితే నీకు పనిష్ యాక్చువల్గా. ఎందుకంటే నువ్వు ఒక ముసలామిని, నడవలేని ముసలామిని నువ్వేం చేస్తున్నావు? రోడ్డు దాటించే పనిలో, ఆ కార్యక్రమంలో ఉన్నా, రోడ్డు దాటించే కార్యక్రమంలో ఉన్న పనిలో ఉన్నా కనుక నీకు కాలేజీకి వెళ్ళడానికి లేట్ అయింది. అంత మాత్రం నా టీచర్ని నువ్వు పనిష్ చేయదు. నువ్వు కావాలని కాలేజీకి లేట్గా వస్తున్నావు, ప్రతిరోజు కావాలని లేట్గా వస్తున్నావు, ఆటోమేటిక్గా టీచర్ పనిష్ ఇస్తుంది. ఇది కూడా నువ్వు గమనించు. తర్వాత డూ యూ ఆల్వేస్ వరీ దట్ సంథింగ్ బ్యాడ్ హ్యాపెన్స్ టు యూ? ఒకవేళ నీ జీవితంలో ఏమైనా సంభవించినాయి అనుకోండి, ఆ విషయాల్లో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు, ఏదైనా సంభవించినప్పుడు నువ్వేమైనా హ్యాపీగా ఉంటున్నావా? వరీగా ఉంటున్నావు? డూ యూ ఆల్వేస్ వరీ దట్ సంథింగ్ బ్యాడ్ హ్యాపెన్స్ టు యూ? ఒకవేళ నీ జీవితంలో ఏదైనా కొన్ని సమస్యలు ఎదురైనప్పుడు నువ్వు ఎప్పుడు కూడా వాటిని ఆలోచించుకుంటూ నువ్వు బాధపడుతున్నావా? అలా బాధపడు. డూ ఫీల్ బ్యాడ్ ఫర్ మిస్సింగ్ ద ఛాన్స్ టు గెట్ ప్రైజ్? ఒకవేళ నువ్వు ఏదైనా ఒక
ఒక ఆటలో కానీ ఒక వ్యాసరచనలో కానీ పోటీల్లో పాల్గొన్నప్పుడు ఒకవేళ నీకు జస్ట్ మిస్ అయింది అనుకోండి ప్రైజ్, ఒకవేళ నువ్వేమైనా బాధపడుతున్నా అటువంటి విషయంలో, కానీ ఇటువంటి విషయంలో కొంచెం బాధ ఉంటుంది. అయ్యో మనకి వచ్చే ప్రైజ్ పోయింది, ఓకే, కానీ ఇంకోసారి మనం ప్రయత్నిస్తే మంచి ప్రైజ్ మనం తెచ్చు. డూ యూ గో టు కాలేజ్ అని మండే హ్యాపీ? మండే నుంచి కాలేజీకి వెళ్తా ఉంటారా? హ్యాపీగా వెళ్తా ఉంటారా? సండే సెలవు ఉంటుంది, మండే కాలేజీకి హ్యాపీగా వెళ్ళాలి. డూ యూ గో టు కాలేజ్ ఆన్ మండే హ్యాపీలీ? మండే వచ్చేటప్పటికి నువ్వు హ్యాపీగా కాలేజీకి వెళ్తావు లేదో తెలుసుకోవాలి, ఓకే. ఇవి మనకి పాజిటివ్ థింకింగ్లో ఉన్నటువంటి థింకింగ్లో ఆలోచించేటువంటి వారికి ఉన్న క్వశ్చన్స్ ఇవి. ఇక్కడతో మనకి ఈ ఫస్ట్ యూనిట్లో యూనిట్ 1 సాఫ్ట్ స్కిల్స్లో ఫస్ట్ లెసన్ అయ్యింది పాజిటివ్ యాటిట్యూడ్. తర్వాత నెక్స్ట్ లెసన్ ఏంటనేది తర్వాత కంటిన్యూ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.